ప్రతి హీరోకి ఒక మాస్ ఫిలిం, ఎస్పెషల్లీ ఇలాంటి మాస్ ఫిలిం పడాలనుకుంటారు కదా. రామ్ చరణ్ గారికి రంగస్థలం, యూనో అల్లు అర్జున్ గారికి పుష్ప, అలా కొంతమంది హీరోస్కి డెఫినెట్లీ ఒక మాస్ ఫిలిం అనేది చాలా చాలా అవసరం అవుతుంది. అండ్ ఆ మాస్ ఫిలిం ఈ ఫిలిం అనిపిస్తుంది నాకు సుధీర్ బాబు గారికి. మీరేమంటారు? వాట్ యూ సే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మాస్ ఫిల్మ్ పడాలి అని ఎవర్ ట్రైడ్. అట్లా పడాలని చెప్పి నేను ఈ సినిమా యాక్సెప్ట్ చేసిందని కాదు. నాకు జనరల్గా కథ నచ్చింది, దానిలో అన్నీ కుదిరినాయి అంతే. ఇట్స్ జస్ట్ దట్ కథలో ఒక హానెస్టీ ఉంది, గ్రోత్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఉంటుంది, అండ్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అసలు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో కూడా నేను చూడలేదు. అసలు నాకు తెలిసిన దగ్గర నుంచి తెలుగు సినిమాలో కానీ ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఏ సినిమా రాలేదు. అంటే ఈ సినిమాలో హీరో ఒక గన్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో గన్స్ మధ్యలో అంటే గన్స్తో ఫైట్స్, బాంబ్స్తో ఫైట్స్ చాలా చూసాం, కానీ గన్స్ని తయారు చేసే హీరో అయితే ఇప్పుడు రాలేదు. ఫైట్ చేసే హీరోస్ అయితే చూసాను చాలా. యా, సో స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడు, నేర్చుకొని ఐరన్ కొనుక్కొని వచ్చి దాన్ని మౌల్డ్ చేసి గన్గా తయారు చేసి దానికి ఒక పేరు పెట్టి దాన్ని అమ్మడం. సో ఇట్స్ బిగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ అంతా ఈ సినిమాలో ఉంటుంది. అంతేకాకుండా యాజ్ ద క్యారెక్టర్ ఈస్ గ్రోయింగ్, అంటే ఆ క్యారెక్టర్ గ్రో అయ్యే కొద్దిగా ఒక గన్ను కాదు రకరకాల గన్నులు చేస్తాడు. గన్స్ అనే కాదు, ల్యాండ్ మైన్స్ చేస్తాడు, మిజైల్స్ చేస్తాడు, రాకెట్ లాంచెస్ చేస్తాడు, చాలా చాలా వింత చేస్తూ ఉంటాడు. అడిక్ట్ అయిపోతాడు దానికి మొత్తానికి. యా, ఐ కెన్ సే దట్స్ హిస్ లైవ్లీహుడ్. ఆర్ ఎల్స్ చేయాల్సి వస్తుందా? రెండు పరిస్థితులు ఉంటాయి. సినిమా చూడాలి కదా, ఏ పరిస్థితులు కనిపించకుండా చెప్పకుండా అట్లాంటిది. యా, లైక్ ట్రైలర్ టీజర్ లాగా ఇంటర్వ్యూలో కూడా మనం. యా, అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ నాట్ లైక్ ఏదో సొఫిస్టికేటెడ్ వెపన్స్, ఒక జేమ్స్ బాండ్ సినిమాలో ఒక గ్యాడ్జెట్స్, హెవీ గ్యాడ్జెట్స్ అట్లా ఉండదు. మన పక్కింటి కుర్రాడు, మీకు తెలిసిన కుర్రోడు ఎవరన్నా తయారు చేస్తే ఎలా తయారు చేస్తాడు? నాకు తెలిసిన కుర్రోళ్ళు ఎవరు తయారు చేయట్లేదు, నాకు దానికి ఏం సంబంధం లేదు. మీకు నేను తెలుసు కదా, సో నేను సినిమాలు నేనే కదా చేసింది, సో ఇట్స్ ఓకే. అలా అయితే ఓకే, అలా లేకపోతే వస్తారా? సో అంటే కొద్దిగా హోమ్ మేడ్ గన్స్ లా ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఏదో కొద్దిగా నాటుగా ఉంటాయి, లైట్. కాదు, ఇది బాగుంది, హోమ్ మేడ్ గన్స్. హోమ్ మేడ్ గన్స్ అంటే నాకు హోమ్ మేడ్ ఫుడ్ తెలుసు, హోమ్ మేడ్ గన్స్ ఫస్ట్ టైం నేను వింటాను. హోమ్ మేడ్ గన్స్ బుక్ ఉంది, అండ్ దే స్టార్టెడ్ స్టడీయింగ్ బుక్స్. దానిలో వన్ ఆఫ్ ద బుక్ ఇస్ హోమ్ మేడ్ బుక్స్ అండ్ బై సమ్వన్ సో అనేది ఉంది ఆ పేరు. సో ఆ బుక్స్ చదివి అండ్ ఐ స్టిల్ రిమెంబర్, ఒకసారి నేను ఆఫీస్కి వస్తే చాలా కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత, అండ్ దెర్ ఇస్ దిస్ చార్ట్స్ కింద గ్రౌండ్ మొత్తం ఏదో పెట్టేసి, టేబుల్ మీద ఏదో పెట్టేసి చిన్న చిన్న డమ్మీ పీసెస్ గన్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ నేను సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్తే మన కాలేజ్లో, స్కూల్లో ఒక సెక్షన్లో ఇది, ఒక సెక్షన్లో అది, ఒక సెక్షన్లో ఇది. సో మనం కొన్ని పేర్లు అలా 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 చూస్తే ఇదేదో బాగానే చేస్తున్నారు. అంటే ఫీడింగ్, ఛాంబరింగ్, అన్లాకింగ్, ట్రికింగ్ అని. ఇట్స్ లైక్ గన్ గురించి ఆ లాంగ్వేజ్ మొత్తం తెలిసిపోయింది అనమాట. నాకు తెలుసో తెలియదు కానీ వాళ్ళందరికీ అదే తెలుసు. వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోకూడదు నేను. గన్నులు తయారు చేశారు అనుకోండి. ఓకే, అలా కూడా అంత నాలెడ్జ్ గెయిన్ చేశారనమాట ఇది వాళ్ళు. యా, చాలా. తెలియదు, వాళ్ళందరూ కష్టపడి కూర్చున్నారంటే మంచిగా ఒక గన్ తయారు చేస్తారు. ఎవరు రికార్డ్స్ కూడా ఉండదు. ఇప్పుడు AK-47 ఇవన్నీ అంటే కనుక బుల్లెట్ చూసి చెప్పేస్తారు ఏ గన్ నుంచి వచ్చింది, ఇది ఏ గన్ నుంచి వచ్చింది కూడా చెప్పలేరు. దేవుడా, సో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అంత క్రిమినల్స్ గా మారలేదు, అవసరం వస్తాయి. అంటే నేను అనేది డైరెక్షన్ టీమ్ అండ్ ఎంటైర్ టీమ్